మన ప్రభును రక్షకుడు నాయన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. కోతకాలపు పండుగల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తికి మధ్య భాష లేకపోతే జంతువులకు మనకు తేడా ఉండేది కాదు. అందుచేత ప్రభు అనే దేవుడు మనకిచ్చిన మరి భాష మాట్లాడుకోవడంలో లేఖనాలు మనకు చాలా సహాయకరంగా ఉంటాయి. దేవుడు కూడా భాషా ప్రియుడు. ఆయన పేరే భాష. భాష కాదు నేను అనేది. భాష అంటే షేక్ భాష, అది వేరు. భాష ఆయన వాక్యము అని లేఖనం తెలియజేస్తుంది. వాక్యం అంటే భాష. సంఘము ఒక ప్రధానమైన అంశం. ప్రపంచంలో సంఘము ప్రధానమని భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘం అనే అంశం వారికి మ్యాటర్ కాదు. చాలామందికి సంఘము లేకుండా నూతన నిబంధన క్రమంలోనికి మనం వచ్చినప్పుడు సంఘము లేకుండా ఒకడు పరలోకం చేరడం అంటే సంఘము ద్వారా సువార్త కావచ్చు, సంఘము నేరుగా కావచ్చు కాక. అందుచేత పరలోకములో ఉండేది సంఘం. సంఘము ఎత్తబడుతుంది, పరలోకం చేరుతుంది. అందులో కుటుంబాలు ఉంటాయి. అందుచేత మన నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో చివరి లైన్లో ఏముందంటే, వారు పరిశుద్ధ సంఘముగా కూడుకోండి. దే గ్యాదర్ టుగెదర్ యాజ్ ఎ హోలీ అసెంబ్లీ, హోలీ చర్చ్. సంఘముగా కూడుకోండి. నెహెమ్యా గ్రంథంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 6 అధ్యాయాలు ఒక భాగంగా మనం గమనిస్తాం. తరువాత 7 అధ్యాయాలు రెండవ భాగంగా గమనిస్తాం. మొదటి 6 అధ్యాయాలలో కట్టుబడి ప్రధానం. కట్టుబడి కట్టారు వాళ్ళు. 6 అధ్యాయాల్లో కట్టేశారు. మొదటి 6 అధ్యాయాల్లో కట్టుబడి కనిపిస్తుంది. తదుపరి 7 అధ్యాయాల్లో కట్టుబాటు కనిపిస్తుంది. కట్టుకోవాలి సంఘాన్ని, కట్టుకోవాలి సహవాసాన్ని. కట్టుకున్న సంఘంలో కట్టుబాటు కలిగి ఉండాలి. కట్టు లేకుండా తిరగకూడదు. అప్పుడు మన జీవితాలు పండుగలు అవుతాయి. కుటుంబాల్లో పండుగ జరుగుతుంది, సంఘాల్లో పండుగలు జరుగుతాయి. దేర్ షాల్ బి ఎ జాయ్ అండ్ వి విల్ ఎంజాయ్. నెహెమ్యా అది నేర్పించాడు. నెహెమ్యా సంఘ దృశ్యాన్ని ఆవిష్కరించాడు. నెహెమ్యా సంఘ సాదృశ్యాన్ని చూపించాడు. మొదటి 6 అధ్యాయాలు కట్టుబడి, తదుపరి 7 అధ్యాయాలు కట్టుబాటు. కట్టుబడి చేసుకోవాలి. మన సంఘాన్ని కట్టుబడి చేసుకోవాలి. సంఘాన్ని క్రమంగా రావడం కట్టుబడి, సంఘానికి ఇవ్వడం కట్టుబడి, సంఘములో సత్ప్రవర్తన కలిగి జీవించడం కట్టుబడి, సంఘాన్ని కనిపెట్టుకొని ఉండడం కట్టుబడి, సంఘ నియమాలకు లోబడి ఉండడం కట్టుబడి. కట్టుబడి ఉంది. కట్టుబడికి కట్టుబాటు కలిగి ఉండాలి. కన్స్ట్రక్షన్ అండ్ రిస్ట్రిక్షన్. దైవ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 66 ఉన్నాయి. మనం బైబిల్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళితే, బైబిల్ డైనింగ్ టేబుల్ అని చెప్పచ్చు. బైబిల్ని ఒక డైనింగ్ టేబుల్గా భావించి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర మనం కూర్చుంటే, బైబిల్ మనకు డైనింగ్ టేబుల్ అయితే మనం ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఏదన్నా తినడానికి బైబిల్ ఏం చేస్తుందంటే 66 వంటకాలు ఇస్తుంది తినడానికి. 66 డిషెస్. ఎందుకని? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 ఉన్నాయి. 66 వంటకాలు ఇస్తుంది తినడానికి.
ఎప్పుడన్నా బైబిల్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారా? మా డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎప్పుడు వస్తాం, రోజుకు 3 సార్లు, కానీ బైబిల్ డైనింగ్ టేబుల్ పెద్దగా అలవాట్లేదంటామా? బైబిల్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే 66 వంటకాలు ఇస్తుంది మనకు బైబిల్. 66 వంటకాల్లో వినండి 66 వంటకాల్లో నెహెమ్యా సేమియా తిన్నరా? స్వీట్ నెహెమ్యా సంఘాన్ని ఆవిష్కరించాడు, సంఘ ముఖ చిత్రాన్ని గీచాడు, సంఘ స్పృహ, సంఘ స్ఫూర్తి, సంఘ వికాసం ప్రజలలో రెచ్చగొట్టాడు, రగిలించాడు. ప్రియులారా, అందుచేత ఈ మొదటి 6 అధ్యాయాలలో మనకు సంఘానికి ఉండే బంధం, నిన్న మనకు కుటుంబానికి ఉండే బంధం చూచాం, మనకు సంఘానికి ఉండే బంధం అతను తెలియజేస్తున్నాడు. లేఖనాల్లో చూడండి, ఈ పరిచర్య ఎలా చేశాడో చూద్దాం. మనం కూడా సంఘములో ఈ తరహా బాధ్యత కలిగిన వ్యక్తులుగా జీవించాలి అనే ఒక సున్నిత హెచ్చరిక నెహెమ్యా మనకు చేస్తున్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చివరి భాగంలో, కట్టుటకు పూనుకొందము రండి. 20వ అధ్యాయం 3వ లైన్లో, మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. 2:18, 2:20 ఈ 2 వచనాలలో 2 మాటలు మనకు కనిపిస్తున్నాయి. అవేమిటంటే పూనుకొని 2 సార్లు ప్రస్తావించబడింది. పూనుకొని, దీని ఇన్వాల్వ్మెంట్ అంటాం. సంఘము మన కుటుంబము కంటే మనకు గొప్పదై ఉండాలి. ఏమిటన్నా, నిన్న మొన్న మీరు రాలేదు, ఇంటి దగ్గర పనులయ్యా, అది కాదు మనం చెప్పలేదు సమాధానం. నిన్నంతా ఇంటికి రాలేదే మీరు, సంఘంలో పని ఉంది నాకు, ఇది చెప్పాలి. ఏంటి రాత్రి ఇంత లేటుగా వచ్చారు మీరు, మందిరంలో పనిచేస్తున్నా, సభలు వస్తున్నాయి, అలా చెప్పగలగాలి. ఏమిటి 3 రోజులు ప్రయాణం చేస్తున్నారు ఇంటి దగ్గర ఉండకుండా, అవును పరిచర్యకు వెళుతున్నాం సంఘస్థుతో కలిసి అని చెప్పగలగాలి. మన సాకులు అలా ఉండవు. పిల్లలన్నా ఇల్లన్నా ఇవి మనం చెప్పేవి. సంఘము మనల్ని దీవించే మాట వాస్తవం, మన దీవెనల కేంద్రం, మన ఆశీర్వాదాల ఆలయం, మన కోరికల కూడలి, మన అన్నదాత. మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్. నిజమే, కానీ సంఘము ఎడల మన బాధ్యత, సంఘం ఎడల మన కనెక్టివిటీ, ఇది ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మన జీవితం పండుగ అవుతుంది. పండుగ చేసుకుందాం అని చెప్పొచ్చు. ఈ స్పృహ మనం కలిగి ఉండాలి ప్రియులారా. నెహెమ్యా అది రంగరించి నూరిపోశాడు, వాళ్ళందరినీ సమీకరించాడు, వాళ్ళందరినీ సమకూర్చాడు, వాళ్ళందరికీ ఒక విధానం నేర్పించాడు. పూనుకొని పని చేయాలి, పూనుకొని పని చేయాలి. పూనకం కాదు, పూనుకొని పని చేయడం, ఇన్వాల్వ్మెంట్, స్వచ్ఛందంగా. కాపరి గొర్రెల్ని కనడు, గొర్రెను కనాలి. కాపరి కాపుదల మేపుదల ఇస్తాడు, గొర్రె కాన్పు చేసుకుంటుంది. పూనుకొని పని చేయాలి ప్రియుల. సంఘము ఎడల నా వైఖరి అని ఒక వ్యాసం రాయమని గనక మనకిస్తే ఏం రాస్తాం? మీరు ఎంతకాలం నుండి వస్తున్నారండి సంఘానికి? నేను దాదాపు ఒక 10 ఏళ్ళు గాను, 5 ఏళ్ళు గాను, 20 ఏళ్ళు గాను, మన వచ్చే అనుభవాన్ని బట్టి మనం చెప్తాం.
సరే, మీకు వ్యాసం ఇస్తున్నాం, ఓ పేపర్ పెన్ ఇచ్చాం. మీరు సంఘము ఎడల నా వైఖరి అనే ఈ శీర్షిక మీద మీరు ఒకటి రాసి ఇవ్వండి అంటే ఏం రాస్తామండి? ఏం రాసిస్తాం? శ్వేతపత్రం సమర్పిస్తామేమో, అంటే తెల్ల కాగితం ఇచ్చేస్తామేమో. సంఘం ఎడల మన బంధం పూనుకొని పని చేసేవారిగా, స్వచ్ఛందంగా. అందుచేత సంఘం ఎడల మన అవగాహన ఎలా ఉందో మనకు అర్థమైందని ఇతరులకు అర్థమవుతుంది. నెహెమ్యా అలా పని చేయించాడు. ఒకటి పూనుకొని, రెండవది వాళ్ళ చేత ఎలా చేయించాడో చూడండి, మీకు జ్ఞాపకం చేస్తా. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం. అతని ఆనుకొని, 2వ వచనంలోనే వారిని ఆనుకొని, 4వ వచనం వారిని ఆనుకొని, 4వ వచనం 3వ లైన్ వారిని ఆనుకొని, 4వ వచనం 4వ లైన్ వారిని ఆనుకొని, 5వ వచనం వారిని ఆనుకొని, 7వ వచనం వారిని ఆనుకొని, 8వ వచనం వారిని ఆనుకొని, 8వ వచనం చివరి లైన్ వారిని ఆనుకొని. ఇలా మీరు చూడండి, 32 వచనాలు ఉన్నాయి. ఈ 32 వచనాల్లో నేను నెంబర్లు వేసుకున్నా. ఆనుకొని అనే మాట వచ్చిన ప్రతి చోట ఒక నెంబర్ వేశా. 30 సార్లు ఉందండి, 30 టైమ్స్. నెల ఎన్ని రోజులు? 30 రోజులైతే ప్రతిరోజు సంఘంతో మనకు కనెక్టివిటీ ఉండాలి. అనుకొని కాదు, ఆనుకొని పని చేయాలి. We should have a crystal clear connectivity with the affairs, that ongoing affairs of the local church. స్థానిక సంఘానికి సంబంధించిన పరిచర్యలో మన భాగస్వామ్యం ఏమిటంటే మనం ఆనుకొని పని చేసేవాళ్ళం. నెహెమ్యా సంఘ స్పృహ కలిగించాడు. సంఘ సంస్కారం వాళ్ళకి నేర్పించాడు. ప్రియులారా, 1 పూనుకొని, 2 ఆనుకొని. 3వ మాట చూడండి, 6వ వచనం 4వ అధ్యాయం 6వ వచనం. ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేరు గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడిను. 1 పూనుకొని, 2 ఆనుకొని, 3 మనస్సు కలిగి, హ్యావింగ్ ఏ మైండ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనసు కలిగి. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో కాదు, మనసు కలిగి. అన్నా, అతడు ఏ పని చేసినా మనసు కలిగి పనిచేస్తాడన్నా. మనసు కలిగి పని చేయాలి. నెహెమ్యా నేర్పించాడు. నెహెమ్యా వారికి నేర్పించాడు. ప్రియులారా, ఒక ఉమ్మడి కార్యాచరణ వాళ్ళకి ఇచ్చాడు. సంఘం అంటే అదే, వెళ్ళడం రావడం మనకు తెలుసు. కానీ పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి పని చెయ్యాలి అని నేర్పిస్తున్నాడు నెహెమ్యా. మనం వెళ్ళే సంఘంలో మనం కాదు, మనలో సంఘం ఉండాలి. మళ్ళీ చెప్పనా, మీరు కొంచెం డల్గా ఉన్నారు. మనం సంఘంలో కాదు, సంఘం మనలో ఉండాలి. మన నరాల్లో, మన రక్త కణకణాల్లో సంఘం ఉండాలి. సహవాసం ఉండాలి. యు షుడ్ లవ్ ఇట్. ఆలోచించాలి, పని చేయాలి. అందుచేత పండుగ అంటే ఆదాయాన్ని బట్టి పండుగ, ఇన్కమ్ను బట్టి పండుగ, పంటను బట్టి పండుగ. ఇవి సహజంగా జరిగాయి. ఇతరులు కూడా చేసుకుంటారు. సంక్రాంతిలో వాళ్ళు పండుగలు చేసుకుంటారు. కొందరు రకరకాల కాలాల్లో చేసుకుంటారు. జనవరిలో కొందరు చేసుకుంటారు పండుగలు. అది కాదు. ప్రభువు కొరకు జీవించడం ఒక పండుగ.
ప్రభు కొరకు జీవించడం ఒక పండుగ. మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తా చూడండి. లేఖనాలు చాలా స్పష్టంగా ఈ సంగతి మనకు తెలియజేస్తున్నాయి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిని రొట్టెతో పండుగ ఆచరింతము. ఎప్పుడు పండుగ? మనము పులిపిండి లేనివారుగా జీవించడం అనేది ఒక పండుగ. అంటే మన బ్రతుకే ఒక పండుగ. అవర్ వెరీ లైఫ్ గివ్స్ us a festive atmosphere. ప్రియమైన సహోదరి సహోదరులరా, సంఘము ఒక ప్రధానమైన అంశం, ప్రధానమైన ఘట్టం. మన కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించాలి, పిల్లల్ని దేవుని కొరకు సంపాదించాలి, పిల్లల్ని దేవుని మందిరానికి బలవంతంగా తేవాలి, ఈడ్చుకొని రావాలి, ఏడ్చి ఎర్రమన్నై పట్టుకురావాలి. నిన్న విన్నాం, మన పిల్లలు మన పక్కన లేని రీతిలో మన మందిరంలో ఉండడం మనం సిగ్గుపడాలి. మన పిల్లలు దేవునిలో లేకపోతే బోర్న ఏడవాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. వాళ్ళకి మంచి భవిష్యత్తు నువ్వు వారిని దేవునికి ఇస్తే దేవుడిస్తాడు. అది నిన్న విన్నాం. ఈవేళ కుటుంబం మాత్రమే కాదు, సంఘముగా మనము దేవుని కొరకు పని చేయాలి. అది ఒక పండుగ చందం. ఎలా పని చేయాలి? నెహెమీయా అంటున్నాడు పూనుకొని. ఎలా పని చేయాలి? నెహెమీయా అంటున్నాడు ఆనుకొని. ఎలా పని చేయాలి? నెహెమీయా అంటున్నాడు మనసు కలిగి. పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి అని అంటున్నాడు. ఇంకా చూడండి, లేఖనాల్లో మరొక కారణం కూడా నెహెమీయా ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూద్దాం. నెహెమీయా గ్రంథంలోనే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 4వ అధ్యాయం చూడండి, నెహెమీయా ఏమంటున్నాడో చూద్దాం. 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటిది పని మిక్కిలి గొప్పది. సంఘంలో నువ్వు చేసే పని, సిస్టర్, బ్రదర్, యవనస్తులారా, అది గొప్ప పని మిక్కిలి గొప్పది. 6వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, నేను చేయు పని గొప్పది. మనం ఉద్యోగం గొప్పది అని భావిస్తాం కదా, వ్యాపారం గొప్పది అని భావిస్తాం కదా, లోక సంబంధంగా అది మంచి హోదా కావచ్చుగాక, కీప్ ఇట్ అప్, మంచిదే. దేవుని కొరకు జీవించే క్రమంలో దేవుని సంఘములో నువ్వు చేసే పని గొప్ప పని. యవనస్తులారా, సహోదరి సహోదరులారా, సంఘము నిన్ను మెరికేలాగా తయారు చేస్తుందండి. స్పార్క్ అంతే, స్పార్క్. ఎక్కడ ఉన్నా స్పార్క్ అన్న, పలాని సంఘం కుర్రవాడు, అబో మెరిక, పలాని సంఘం అమ్మాయి మెరిక. నేను మొన్న రాజమండ్రిలో ఒక పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత అక్కడ ఉండే బ్రదర్స్ కొందరు వచ్చానా, మా దగ్గర మగపిల్లలు ఉన్నారు, మరి మీ సంఘంలో సంబంధాలు ఏమైనా ఉన్నాయా, అమ్మాయిలు ఉన్నారా అని అన్నాడు. నేను అన్నాను, ఇంకోసారి ఆ మాట అనొద్దు అన్న. అదేంటి? ఇంకోసారి ఆ మాట అనొద్దు నా ముందు. అదేమిటన్నా అన్నాడు. అనొద్దు. సంబంధానికి అమ్మాయిలు ఉన్నారంటారేంటి? ఇలా అడగండి. ఎలా అడగమంటారన్నా, మీ దగ్గర బంగారాలు ఉన్నారా అని అడగండి, చెప్తా. మా దగ్గర ఉన్న పిల్లలు బంగారాలు. ఏ కోణంలో చూసినా సంఘము మనల్ని బంగారాలుగా చేస్తుంది, భంగం కాకుండా బంగారాలుగా చేస్తుంది. సంఘానికి ఇవ్వాలి మనం. సంఘము మన ట్రైనింగ్ సెంటర్, సంఘము మన భవిష్యత్తు పిల్లలకు ఇచ్చేది, మనకు దిశానిర్దేశం చేసేది.
అక్కడ ఏం చేస్తాం? పూనుకొని పని చేస్తాం. అక్కడ ఏం చేస్తాం? ఆనుకొని పని చేస్తాం. అక్కడ ఏం చేస్తాం? మనస్సు కలిగి పని చేస్తాం. అక్కడ ఎలా చేస్తాం? పని మిక్కిలి గొప్పది. అది ఊడ్చే పని కావచ్చు, మోసే పని కావచ్చు, కడిగే పని కావచ్చు, పిలిచే పని కావచ్చు, బ్యానర్స్ కట్టే పని కావచ్చు, పట్టాలు వేసే పని కావచ్చు, అనౌన్స్ చేసే పని కావచ్చు, ఒక చిన్న యాక్టివిటీ కావచ్చు. చేసే పని గొప్పది. దేవుడు గొప్ప పనికి మనల్ని పిలిచాడు. He called us with a high calling for better work. గొప్ప పని కొరకు మనల్ని పిలిచాడు. గొప్పదని భావించాలి. సంఘంలో ఏ పనైనా ఎగబడాలి. నేను చదువుకున్న రోజుల్లో 10th క్లాసు డేస్ నాకు ఇంకా జ్ఞాపకమే. కొత్తగా వచ్చాడు ఒక టీచరు, ఆర్ రామారావు గారిని. ఒక్కళ్ళని అడుగుతున్నాడు, అరే నిలబడవయ్యా, నీ పేరేమిటయ్యా? చేయాలి. We should have a crystal clear connectivity with the affairs, that ongoing affairs of the local church. స్థానిక సంఘానికి సంబంధించిన పరిచర్యలో మన భాగస్వామ్యం ఏమిటంటే మనము ఆనుకొని పని చేసేవాళ్ళం. నెహెమ్యా సంఘ స్పృహ కలిగించాడు. సంఘ సంస్కారం వాళ్ళకి నేర్పించాడు. ప్రియులారా, 1 పూనుకొని, 2 ఆనుకొని. 3వ మాట చూడండి, 6వ వచనం 4వ అధ్యాయం 6వ వచనం. ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేరు గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడెను. 1 పూనుకొని, 2 ఆనుకొని, 3 మనస్సు కలిగి, హ్యావింగ్ ఏ మైండ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కళ్ళు మూసుకొని బాగుపడతాం. నమ్మండి మాట. సంఘం దక్కింది మనకు. మన పిల్లలు బాగుపడతారు, మనం బాగుపడతాం. నెహెమ్యా అది చేశాడు. అందుచేతనే 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తాం, వారు తమ పట్టణముల యందు నివాసము చేసిరి. 7వ అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి లైన్లో, దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, యవనస్తులరా, సంఘం అనే ఒక అద్భుతమైన అంశం దేవుడు మనకిచ్చాడండి. సెయింట్ మార్టిన్ మెమోరియల్ చర్చ్ సంఘం మనకు అనుగ్రహించాడు దేవుడు. ఇక్కడ బాగుపడగలం. అందుచేత నెహెమ్యా ఏం చేస్తున్నాడు? 1 మనుషుల చేత పని చేయించాడు. సంఘములో పని ఎలాగో చెప్పండి, మీరు ఎలాగో చెప్పండి. పూనుకొని, 2 ఆనుకొని, 3 మనస్సు కలిగి, 4 పని మిక్కిలి గొప్పదని భావించి. ఇవి డూస్. ఎలా చెయ్యాలో డూస్ అంటాం వీటిని. డోంట్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇందులోనే చూద్దాం. డోంట్స్. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. నేను ఇంకను గుమ్ములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా గోడను కట్టి. ఎలా కట్టాలంట? బీటలు లేని గోడ. అది పగుళ్ళు లేని గోడ. మన జీవితంలో పగుళ్ళు ఉండకూడదు. పగిలిపోయిన బతుకులు కాదు. హ్యావింగ్ నో బ్రీచెస్. గోడ అలా కట్టారు. బీటలు లేకుండా. ఇవి డోంట్స్. బీటలు ఉండకూడదు. ఇశ్రాయేలు ఎలా కట్టుకున్నారో మీకు జ్ఞాపకం చేస్తా. వాళ్ళు కూడా కట్టుబడి పని వాళ్ళే. ఎలా కట్టారో చూద్దాం. ఇర్మియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజన్మల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై
నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఎలాంటి తొట్లు అంటే ఇవి? బీటలు వచ్చాయి. ఇందులో ఎలా వచ్చాయి? తొట్టి తొలుస్తుంటే రావడం కాదు, తొలిచేవాడికి సైగ చేశారు. ఒక చిన్న రంధ్రం పెట్టవయ్యా, ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉండాలంటే కుదరదు. బోధించేవాడు బోధిస్తారులే, మాకెందుకు తెలియదు, మేము మొదటి నుంచి క్లౌదొర గారి నుంటుంటున్నాం. మేము ఒంగోళ్ళు తక్కువళ్ళం కాదు, మంచి ముదురులు మేము. ఖచ్చితంగా వాక్యాన్ని పాటించడం కుదరదు. అది చేస్తాం, ఇది చేస్తాం. పాపం పాపమే, ప్రార్థన ప్రార్థనే. మాకు పాపం మానం, ప్రార్థన మానం. బీటలు ఉన్న గోడ, రొట్టె మానం, సుట్ట మానం. సుట్ట తాగుతాం, రొట్టె కూడా తింటాం. బీటలు లేని గోడ, హ్యావింగ్ నో బ్రీచెస్, వేలెత్తి చూపడానికి వీలు కాని జీవితాన్ని సంఘము మనకు ఇస్తుంది. సచే బ్రాండెడ్ అసెంబ్లీ అండి సంఘం అంటే. ఇట్స్ బ్రాండెడ్. లవై బ్రాండెడ్ ఐటెం కాదు, పీటర్ ఇంగ్లాండ్ బ్రాండెడ్ ఐటెం కాదు, మ్యాన్ హుస్సేన్ బ్రాండెడ్ ఐటెం కాదు. ఫలాని సంఘం రా వీళ్ళు, ఫలాని సంఘం, అందుకే వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంత ఘనంగా ఉన్నారు, ప్రవర్తన ఇలా ఉంది, పద్ధతులు ఇలా ఉన్నాయి, రాజీ లేని ధోరణి. ఇశ్రాయేలు ఎలా కట్టారండి? బీటలు పడిన తొట్లు తొలిపించుకున్నారంట. తొట్లు తొలిపించుకునేటప్పుడే తొట్టి తొలిచేవానికి ఏం చెప్పారన్నమాట? బీటలు వచ్చేలా చేయవయ్యా, నీకెందుకు, రంధ్రాలు ఉండేలా చేయి, నీళ్లు పోవాలి, పోయే నీళ్లు పోవాలి, వచ్చే నీళ్లు రావాలి. ఏమంటారు దీన్ని? ఇలా తొట్లు తొలగించుకోండి ఏమంటారండి? ఏమండి, ఇలాగ తొట్లు తొలిపించుకోండి ఏమంటారు? ఒక పేరు పెట్టండి. మీరు మీ పిల్లలు కూడా పేర్లు పెట్టుకున్నారు కదా, మంచి మంచి పేర్లు. పిల్లల పేర్లు పిలుస్తుంటేనే చాలా ముచ్చటగా ఉంది. ఇక్కడ స్టేజ్ మీద మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు. ఈ బ్యాచ్కి ఒక పేరు పెట్టండి. తొట్లు బీటలు పడేలా తొట్లు తొలిపించుకున్నారు వీళ్ళు. ఏమనాలి వీళ్ళని? చెప్పండి అన్నా, అక్క, ఏమనాలి? తొట్టి గ్యాంగ్ అనాలి. తొట్టి గ్యాంగ్. తొట్టి గ్యాంగ్లో వాక్యం నిలవదు, వాక్యం నిల్వలుండవు, వాక్యం నిలిచే అవకాశం ఉండదు. వాక్యమే బతుకు బతుకే, బైబిలే బతుకు బతుకే. బీటలు లేని గోడ. నెహెమ్యా ఒక ప్రధాన క్రమాన్ని పాటించిన ధీశాలి. అందుచేత షెమ్యా అన్న. అందుచేత నెహెమ్యా మొదటి 6 అధ్యాయాలు ఏమిటి చెప్పండి? కట్టుబడి. తర్వాత 7 అధ్యాయాలు కట్టుబాటు. కట్టుబాట్లు ఏమున్నాయి? పూనుకొని కట్టుబాట్లు ఏమున్నాయి? ఆనుకొని కట్టుబాట్లు ఏమున్నాయి? మనసు కలిగి కట్టుబాట్లు ఏమున్నాయి? పని మిక్కిలి గొప్పదని భావించి. అవి డూస్ కాగా డోంట్స్ ఏమిటి? బీటలు లేని గోడ, రాజీ లేని క్రైస్తవ జీవితం. ప్రియులరా, రాజీ లేని, లోకముతో రాజీ లేని, పాపముతో రాజీ లేని క్రైస్తవ జీవితం. అంతేకాకుండా చూడండి, మరో మాట చెప్తున్నాడు నెహెమ్యా. డోంట్స్లో 2వ మాట ఇక్కడ ఉంది. అది చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తున్నా. మనకున్న సమయం అంతే ఉంది కనుక 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యూదావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేము. చెత్త విస్తారము గోడ కట్టలేము. ఏం చేరింది ఇప్పుడు? చెత్త చేరింది. చెత్త తొలగించకపోతే పని చెత్త పని అవుతుంది. వాక్య విరుద్ధమైన సంగతులు, వాక్యానికి భిన్నమైన సంగతులు,
లేఖన వ్యతిరేకమైన సంగతులు, వాక్యం అంగీకరించని విషయాలకు మనము లొంగకూడదు. సంఘ ప్రతిష్ట కాపాడాలి. దేవుడు మనకు చారిత్రాత్మక సంఘాలు ఇచ్చాడు కదండి. ఇక్కడే పెట్టారు దేవుని సేవకుడు డాక్టర్ జాన్ క్లవ్ మార్టిన్. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే బాప్తిస్మం తీసుకొని, ఇక్కడే పెళ్లి చేసుకుని, ఇక్కడే మరణించి, ఇక్కడే సమాధి చేయబడ్డాడు. ఎవరండి ఆయన? హూ ఇస్ హీ? మనకేం సంబంధం? మనలో బీటలు లేని గోడ రావాలని, చెత్త లేని పనిగా మన పని ఉండాలని త్యాగం చేసిన త్యాగధనులు వీళ్ళంతా. దాదాపు 10 మంది పేర్లు చుట్టు పెట్టారు. ఎవరు వాళ్ళంతా? ఈ సాక్షి సమూహం. హేమాహేమిలు, మహామహులు, చరిత్రకారులు, మనకు పెట్టని గోడలు, త్యాగమూర్తులు, విశ్వాస వీరులు. మనం ఎక్కడున్నాం? వేరారుపోయి. అందుచేత ఒక తీర్మానం చేయాలి మనం. ఏమని? ప్రభువా, సంఘ పరిచర్యలో నేను పూనుకొని, నేను ఆనుకొని, నేను అంట. మీరు మిగతా చెప్పగలరా? నేను అంటలే, మిమ్మల్ని అంటలే, నేను అనుకుంటున్నా. అది కూడా అన్నవరా? నేను పూనుకొని, నేను ఆనుకొని, నేను మనసు కలిగి, నేను పని మిక్కిలి గొప్పదని భావించి. మీరు నేను అనండి. పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి, పని మిక్కిలి గొప్పదని భావించి. డూస్ అవి. డోంట్స్ ఏమిటి? బీటలు లేని గోడ. డోంట్స్ ఏమిటి? చెత్త లేని పని. చెత్తబండి కాదు సంఘం, చెత్త లేని గోడ. నెహెమ్యా పరిచర్య విధానం ఇలా ఉంటుండగా కట్టుదిట్టమని నిర్మాణాన్ని చేసిన యేసుక్రీస్తుకు చాలా దగ్గరగా నెహెమ్యా కనిపిస్తాడు. ఇందులో నెహెమ్యా త్యాగంలో యేసుక్రీస్తు మనకు కనిపిస్తాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారము దాని ఎదుట నిలువనేరవు. ఆయన నూతన నిబంధన నెహెమ్యా, యేసుక్రీస్తు ఆకాశ హర్మ్యాన్ని ప్రారంభించాడండి ఆయన. దాన్ని మనం కడుతూ ఉన్నాం. ఏమిటది? సంఘం. పునాది ఆయనే, నిర్మాణం ఆయనే. అందుకొరకు నిర్యాణం చెందాడు, మరణించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము 28 అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. ఆయన మన ఆధునిక నెహెమ్యా. ప్రియులారా, ఆయన మనకు మాదిరిగా ఉండగా పరిచర్యలో ఒక తీర్మానం మనం చేయాలి ఈ రాత్రి వేళ. 1 పూనుకొని, చెప్పండి, గ్యాస్ బయటకు వస్తుంది కానీ మాట బయటకు రావట్లే కదా. 1 పూనుకొని, 2 ఆనుకొని, 3 మనసు కలిగి, 4 పని మిక్కిలి గొప్పదని భావించి. ఎలా చేయాలి? బీటలు లేని గోడ. ఎలా చేయాలి? చెత్త లేని పని. అప్పుడు ఏమవుతుంది? వారు తమ పట్టణముల్లో నివాసముండిరి. నెరవేరుతుంది. పండుగ చేసుకుందాం అనే మాట మన కుటుంబాలు జరుగుతుంది. ఆ రోజులు ప్రభు మనకివ్వడానికి ఈ రోజుల్లో ఈ సభలు ఏర్పాటు చేశాడు. అలాగూ కట్టుబడి చేసి కట్టుబాటు కలిగి జీవించడానికి ప్రభు అని దేవుడు ఒక బలమైన దృఢమైన తీర్మానాన్ని మన హృదయాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీకు స్తోత్రాలు. మీరిచ్చిన హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికి వందనాలు.